సుకోయ్ 30 MK యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. పాక్లో ధ్వంసమైన వైమానిక స్థావరాల్లో రఫీకి, మురీద్, నూర్ ఖాన్, రహీంయూర్ ఖాన్, నుఖూర్, చునియన్, పర్సూర్, సియాల్కోట్ ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్లోని రఫీకి వైమానిక కేంద్రం అత్యాధునిక విమానాలకు కేంద్రం. 10,000 అడుగుల రన్వే దీని ప్రత్యేకత. అత్యాధునిక ల్యాండింగ్ స్ట్రిప్లు ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాలాలో అత్యాధునిక వైమానిక స్థావరం ఉంది. బ్రహ్మోస్తో దాడి చేయడంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. భారత్ బ్రహ్మోస్తో దాడి చేస్తుందని పాక్ కూడా ఊహించుండదు. ప్రెస్ మీట్లలో మిస్రీ, సోఫియా, వ్యోమిక కూడా ఎక్కడా చెప్పలేదు. లక్నోలో యోగి, రాజ్నాథ్ సింగ్ చెప్పే వరకు బ్రహ్మోస్ చేసిన విధ్వంసం లీక్ కాకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బ్రహ్మోస్ దెబ్బ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పాక్ను అడగండి అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అన్న మాటలు పాక్లో బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసానికి అర్థం పడుతున్నాయి. పాక్ మీద దాడితో బంగ్లాదేశ్ కూడా దారిలోకి వచ్చింది. అప్పటి వరకు పిచ్చి ప్రేలాపనలు పీలిన బంగ్లాదేశ్ నేతలు కూడా సైలెంట్ అయ్యారు. సో పాకిస్తాన్ను కొడితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న పాలకులకు కూడా ఆ నొప్పి తెలుస్తుందని అర్థమైంది. పాక్ బుల్లెట్ వదిలితే మనం మిసైల్ వదలాలి అన్న ప్రధాని మాటలు భారత్ ఆత్మవిశ్వాసానికి, మారిన ఆలోచనకు అద్దం పడుతున్నాయి.